రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి హాజీపూర్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు అధికారులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జనవరి 26న ప్రవేశపెట్టబోయే 4 పథకాలపై ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా హాజీపూర్ మండలంలో మంగళవారం నుండి పలు గ్రామాల్లో గ్రామ సభలు మొదలయ్యాయి. గ్రామ సభలు నిర్వహించగా పలు చోట్ల అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పెద్దంపేట గ్రామ సభలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ నెల 26 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి కలెక్టర్ గ్రామస్తులకి వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తులు తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని భరోసా కల్పించారు. మధ్యాహ్నం దొనబండ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో రైతు ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేరు లిస్టులో రాకపోవడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఉన్న వారికి ఎలా ఎంపిక చేస్తారని అధికారులను నిలదీశారు. ఈ నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేస్తే మరలా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలు చేస్తామని తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే ప్రజలకు వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాల్ని గ్రామ సభలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కూడా అతికించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా అర్హులైన వారు ఉండి జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తుల్ని కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకి లోను కావద్దని ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలులో భాగంగా అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు నమోదైందా లేదా అందరికి అది రిజిస్టర్ నుంచి మనం చెక్ చేస్తాం. ఎవరికి ఏమైనా మిస్ అయింది మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. 1% ఎట్లా ఛాన్స్ ఉంటుంది. సో దరఖాస్తుతో పాటు రిజిస్టర్లో మీ పేరు పక్కా చెక్ చేయాల్సింది. మీ పేరు రిజిస్టర్లో రాసిరా లేదా మీ సంతకం కూడా తీసుకుంటారు. అక్కడ ఉన్నాయంటే దానిలో 100 మందికి నమోదైంది, 100 మందికి మన దగ్గర దరఖాస్తు వచ్చిందా లేదా, అప్లికేషన్ వాళ్ళకి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందా లేదా, అక్కడే నుంచి మనం చెక్ చేస్తాం. సో అక్కడ రిజిస్టర్లో కొంతమంది నా దగ్గరకి వస్తున్నారు, సార్ ప్రజాపాలన టైంలో దరఖాస్తు ఇచ్చాను, రిజిస్టర్లో రాయలేదు, అది రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అట్లా ఇస్తే 2,50,000లో ఒకటి దరఖాస్తు ఎక్కడ వెతకాలి, అది మనకి కూడా ఇష్యూ ఉంటుంది. కాబట్టి రిజిస్టర్లో పక్కా చెక్ చేయాల్సింది. ఓకే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఏమి ఇలాంటిగా డౌట్ లేవు అంతే సార్. ఎవరైనా 20 రోజు లాస్ట్ ఇయర్ 20 రోజు ఉపాధి హామీ కింద పని చేశారు వాళ్ళకి భూమి ఎలాంటిగా లేవు, వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 సంవత్సరంకి వస్తుంది. ఇప్పుడు 6,000 వస్తుంది, మళ్ళీ ఇంకా ఒకసారి 6,000 ప్రతి సంవత్సరం 2 సారి. ఎట్లా రైతు భరోసా ఎట్లా వస్తుంది సేమ్గా. సో మీ అందరూ మీ పేరు అదే తర్వాత కూడా పేరు మిస్ అవుతుంది అంటే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అట్లా మిస్ కాకుండా మనం చూస్తాము. అండ్ ఎవరికి దరఖాస్తు ఇక్కడికి వచ్చినాయి అంటే మన దానికి పక్క ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే వస్తుంది. 1 minute చెప్తాను ఎట్లా. సపోజ్ మీ ఇంట్లో అందరికి రేషన్ కార్డులో పేరు ఉంది, స్ప్లిట్ చేయడానికి సెపరేట్ గా దరఖాస్తు రాయాలి. ఈ రేషన్ కార్డు నుంచి నా కుటుంబాలకి పేరు తీసేసి ఒక సెపరేట్ రేషన్ కార్డు ఇవ్వాలి. అట్లా ఒక తెల్ల పేపర్లో దరఖాస్తు ఇవ్వండి. అసలే పేరు లేవు అంటే ఇంటిలో కూడా ఎవరికి రేషన్ కార్డు లేవు అండ్ పేరు కూడా రాలేదు అంటే ఫార్మేట్ ఉంది, దాన్ని బట్టి ఎంతమంది ఉంటారు అట్లా మనకి లిస్ట్ ఇచ్చేసేయండి. కొంతమంది ఎడిషన్కి అప్లై చేసి ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు వస్తున్నాయి. కానీ 1-2 years బ్యాక్ ఎవరైనా కొత్త పిల్లలు పుట్టిండు అట్లా ఏమైనా ఉంటుంది, ఎడిషన్కి కూడా ఇవ్వండి, మనం దానికి ఆన్లైన్ చేస్తాం. సో ఎవరైనాకి ఎలిజిబిలిటీ ఉన్నాయి అందరికీ వస్తుంది. ఓకే, సో దరఖాస్తు తీసుకోవడానికి అది రిజిస్టర్ పెట్టారా? సో రిజిస్టర్లో పక్కా మీ పేరు చూడండి, మీ పేరు రిజిస్టర్లో రాసారా లేదా. ఎందుకు మనకి ఇచ్చిన దరఖాస్తు 1000 దరఖాస్తు సపోజ్ వచ్చింది అంటే 1-2 మిస్కి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఉంటారు రోబోట్ లాగా పని చేస్తే మిస్ కావు, మనుషులు చేస్తే 1% మిస్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ రిజిస్టర్లో మీ పేరు చూడండి. మనం కూడా రిజిస్టర్ పరంగా మళ్ళీ అందరికీ దరఖాస్తు నమోదైందా లేదా అందరికీ అది రిజిస్టర్ నుంచి మనం చెక్ చేస్తాము. ఎవరికి ఏమైనా మిస్ అయింది మళ్ళీ మీకు ఫోన్ చేస్తారు. 1%కి ఎట్లా ఛాన్స్ ఉంటుంది. సో
దరఖాస్తుతో పాటు రిజిస్టర్లో మీ పేరు పక్కా చెక్ చేయాల్సింది. మీ పేరు రిజిస్టర్లో రాసిరా లేదా మీ సంతకం కూడా తీసుకుంటారు. అక్కడ ఉన్నాయి అంటే దానిలో 100 మందికి నమోదైంది, 100 మందికి మన దగ్గర దరఖాస్తు వచ్చిందా లేదా, అప్లికేషన్ వాళ్ళకి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందా లేదా, అక్కడే నుంచి మనం చెక్ చేస్తాం. సో అక్కడ రిజిస్టర్లో కొంతమంది నా దగ్గరకి వస్తున్నారు, సార్ ప్రజాపాలన టైంలో దరఖాస్తు ఇచ్చాను, రిజిస్టర్లో రాయలేదు, అది రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, అట్లా ఇస్తే 2,50,000లో ఒకటి దరఖాస్తు ఎక్కడ వెతకాలి, అది మనకి కూడా ఇష్యూ ఉంటుంది. కాబట్టి రిజిస్టర్లో పక్కా చెక్ చేయాల్సింది. ఓకే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఏమి ఇలాంటిగా డౌట్ లేవు అంతే సార్. ఎవరైనా 20 రోజు లాస్ట్ ఇయర్ 20 రోజు ఉపాధి హామీ కింద పని చేశారు వాళ్ళకి భూమి ఎలాంటిగా లేవు, వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 సంవత్సరంకి వస్తుంది. ఇప్పుడు 6,000 వస్తుంది, మళ్ళీ ఇంకా ఒకసారి 6,000 ప్రతి సంవత్సరం 2 సారి. ఎట్లా రైతు భరోసా ఎట్లా వస్తుంది సేమ్గా. సో మీ అందరూ మీ పేరు ఫస్ట్ వచ్చింది ఒకటి సార్, నిన్న మనకు లాగిన్ వచ్చింది ఒకటి, ప్రజాపాలన రిజిస్టర్ 3 లిస్టులు చూసుకొని లేకుంటే అదే తర్వాత కూడా పేరు మిస్ అవుతుంది అంటే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అట్లా మిస్ కాకుండా మనం చూస్తాము. అండ్ ఎవరికి దరఖాస్తు ఇక్కడికి వచ్చినాయి అంటే మన దానికి పక్క ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే వస్తుంది. చదివి వినిపిస్తా. ప్రజాపాలన గ్రామ సభకు వచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ 4 పథకాలను ఈరోజు నుంచి ప్రారంభించి ఈ 4 అంశాలకు సంబంధించిన కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ మీకు ఇప్పుడు తెలియజేస్తుంది. అంటే కేటగిరీ వైజ్ అంటే ఒక్కొక్క దానికి ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం అమలు చేయబడుతోంది. మా కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పై కార్యక్రమంలో ఇంకా రెండవది వచ్చి రైతు భరోసా. వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం మన ప్రభుత్వం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడదు. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు జారీ చేయబడతాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే గత గ్రామ సభ ఉద్దేశమే అది. అందరూ ఒకసారి నిశ్శబ్దంగా ఉంటే అప్లికేషన్ దరఖాస్తు ఫామ్ కూడా జిరాక్స్ సెంటర్లకు నేను పంపించడం జరిగింది. తీసుకొని అవి ఇచ్చేయండి, తీసుకుంటాం. ఈరోజు ఏ టైంకైనా పర్లేదు, మీరు ఇవ్వండి. ఓకే, నేను 3వ అంశం ఇందిరమ్మ ఇల్లుకు మాట్లాడుతున్నామా. ఒక 2 నిమిషాలు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండాలి. మీరు కలిస్తే ఏం వినబడుతుందో చెప్పండి. ఇప్పుడు అవునమ్మా, దరఖాస్తులు ఇవ్వండి, మళ్ళీ వస్తాం ఎంక్వైరీకి. అంటే ఈరోజు అయిపోయేది కాదు గ్రామ సభ. మొత్తం అక్కడికి వచ్చిన లిస్టులే, ఆన్లైన్లో వచ్చిన లిస్టులే. ఇక్కడ మనం చేసిన జాబ్ కార్డు అయినా రేషన్ కార్డు అయినా రైతు భరోసా అన్నీ అక్కడి నుండి వచ్చినాయి. కాబట్టి మీరు మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వండి. మీరేం కాదు. మనకు ఒకటేసారి 388 రావాల్సిన లిస్టులో కూడా మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ప్రియారిటీ ఎవరన్నా అక్కడ నుండి వస్తుంది అదే లిస్టులో. అలాగే రేషన్ కార్డులు ఇప్పుడు ఇవి కూడా ఈరోజు పొద్దున 88 రేషన్ కార్డులు వచ్చాయి. 82 యాడింగ్. ఇప్పుడు మీరు పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కానీ వచ్చినాయి. అలాగే వాళ్ళ లిస్టు కూడా ఇప్పుడు ఇక్కడ ఇస్తాము. ఇందులో మిస్ అయ్యి పేర్లు లేకుండా ప్లస్ అంతకుముందు ఇంకా 15 ఇంకో లిస్ట్ ఉంది ప్రజాపాలనలో ఫస్ట్ ఇచ్చినాయి.
ఈ లిస్టులలో ఏవి కూడా పేర్లు లేని వాళ్ళు ఉంటేనే దరఖాస్తు చేయండి, లేకుంటే మళ్ళీ డబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ లిస్టు కూడా ఇక్కడ ఉంటుంది సెక్రటరీ దగ్గర. ఫస్ట్ ప్రజాపాలన ఇచ్చిన 15 ఉన్నాయి. ఏ విధంగా అయినా మీరు ఇవ్వచ్చు. రేషన్ కార్డు రాకున్నా యాడింగ్ లో ఏది మిస్ అయినా లిస్టు చూసుకున్నాక ఇవ్వండి. అలాగే ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఏమైనా వెంచర్లు చేస్తున్న వాటికి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి రైతు భరోసా రాదు, తీసేయడం జరుగుతుంది. నాలా కన్వర్షన్ చేయకుండా మీరు వ్యవసాయ భూములల్లో ప్లాట్లు చేసి 2 గుంటలు అమ్మిన భూములన్నీ మీకు చెప్పకుండా కూడా తీసేయడం జరుగుతుంది. మా దగ్గర డాటా ఉంది, అది ముందే చెప్తాము. వాళ్లకు రైతు భరోసా రాదు. సిస్టమ్ బేస్డ్ తోటి వెళ్ళిపోతుంది. గుంటల్లో రిజిస్ట్రేషన్ అవుతుందంటే ఆటోమేటిక్గా సిస్టమ్ కంప్యూటర్ తీసేస్తుంది. ఎందుకంటే అన్ని 2-3 గుంటలు చేసుకుంటూ అమ్ముతున్నారు. అప్రూవల్ లేఅవుట్లు ఉన్నాయి, డిటిసిపి అప్రూవల్ ఉన్నాయి. అవన్నింటినీ రైతు భరోసా నుంచి తీసేయడం జరుగుతుంది. వాళ్లకు రైతు భరోసా రాదు. నాకు పాస్బుక్ ఉన్నది అనుకుంటారు కానీ 2 గుంటలు అమ్ముతున్నారు. వాళ్ళందరి ఆ నంబర్లు అన్ని ఐడెంటిఫై అయినాయి, కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తెలుస్తుంది కాబట్టి మా దగ్గర ఏమేమి రిజిస్ట్రేషన్ అవుతుందో ఆ నంబర్లతోటి 2-3 గుంటలు అయినాయి, 4 గుంటలు అయినాయి మొత్తం తీసేస్తుంది వెంచర్లు. అట్లా గుంటలు చేయకుండా వట్టిగా ప్లేన్ గా చేసి వెంచర్ టైప్ చేసినా కూడా తీసేయడం జరుగుతుంది. వ్యవసాయం చేయకుండా వెంచర్ అమ్మడానికి రెడీ అయినా కూడా తీసేయడం జరుగుతుంది. ఆ విషయం మాత్రం గమనించండి అందరూ. వాళ్ళకి రైతు భరోసా రాదు. మిగతా అన్నిటికీ వస్తుంది, మిగతా దేనికి లేదు. ఓన్లీ వెంచర్లు మాత్రం ఖచ్చితంగా తీసేయబడతాయి. వెంచర్ల గురించి మాత్రం రేషన్ కార్డులకు మాత్రం ఇంకా ఈ లిస్టు చూసుకున్న తర్వాత మీరు దరఖాస్తులు ఇవ్వండి.